గుంటూరులోని స్థానిక బృందావన్ గార్డెన్స్ లో ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్ ను పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు జాగర్లమూడి వెంకట్ ట్రైనింగ్ సెంటర్ వివరాలను పెమ్మసానికి వివరించారు. పెమ్మసాని మాట్లాడుతూ అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఐటీ రంగంలో మరింత నైపుణ్యంతో కూడిన కోచింగ్ ను అందించడంలో భాగంగా ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సరైన గైడెన్స్ లేక అమెరికా వెళ్లి విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ట్రైనింగ్లలో ట్రైనింగ్ తీసుకొని వెళ్తే అమెరికాలో ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదని తెలిపారు. ఒక ప్లానింగ్ ప్రకారం 3 నెలలకు ఒకసారి 50 మంది ప్యాకేజ్గా శిక్షణ అందిస్తారని పెమ్మసాని అన్నారు. 50 మందితో ప్రారంభమైన ఈ ట్రైనింగ్ సెంటర్ 500 మందికి చేరాలని కోరుకుంటున్నానని అన్నారు. నిర్వాహకులు వెంకట్కు పెమ్మసాని అభినందనలు తెలియజేశారు. వెంకట్ గారు డాలస్ లో 15 సంవత్సరాలుగా ఉన్నారు. మాకు అక్కడ బాగా పరిచయం. ఇక్కడే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంతా కూడా విపరీతమైనటువంటి అభిమానం చూస్తూ ఉన్నాను. ఒక ప్లాన్ తోటి చాలా మంది ట్రైనింగ్ సెంటర్లు పెట్టారు, కానీ ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఎందుకు చేస్తున్నాం అనేటువంటి క్లారిటీతో వచ్చారు. ఎక్కువ మందిని తీసుకోకుండా ఒక 50 మందిని తీసుకొని ప్రతి 3 నెలలకి ఆ 50 మందిలో దాదాపుగా 100% అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చామని కాకుండా ప్రాక్టికల్ గా ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ ఇచ్చే విధంగా అది ఆఫీస్ కూడా చూస్తాడు. చాలా బాగుంది. అమెరికాలో ఉన్నట్టుగా ఉంది ఈరోజు ఆఫీస్. సో తీసుకునే కూడా చాలా తక్కువ దాంతో ఈ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో అది మంచి పరిణామం. ఎందుకంటే చాలా మంది ట్రైనింగ్ సెంటర్స్ లో వెళ్తే ఆ ట్రైనింగ్ మీద డబ్బులు వస్తే చాలు అనే విధంగా చేస్తారు. అలా కాకుండా పద్ధతిగా చేస్తున్నారు. కాబట్టి వెంకట్కి ధన్యవాదాలు. అదేవిధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నువ్వు 50 మందితో స్టార్ట్ చేసి కనీసం 500 మందితోటి వెళ్ళి అందరికీ, ఇక్కడ అందరికీ నీ శక్తి మేరకు నువ్వు ఉద్యోగాలు ఇస్తావని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ ట్రైనింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి థియరిటికల్ ట్రైనింగ్, రెండోది ప్రాక్టికల్ ట్రైనింగ్. థియరిటికల్ ట్రైనింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ దానికి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ తీసుకొని ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 8 hours డైలీ. అంటే కష్టపడడానికి ఇష్టమైన వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తారు. రెండోది, చాలా మంది ఇక్కడ నుంచి ఏదో ఇక్కడి ముందు అమెరికా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోవటం, సబ్జెక్ట్ లేకపోవడంతో ఉద్యోగాలు రాకపోవడం, పార్ట్ టైమ్స్ జాబ్స్ చేసుకోవటం, అక్కడ ఆ పార్ట్ టైం జాబ్స్ లోనే గడపడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇదే తల్లిదండ్రులకి ఏంటంటే, నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు, అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడి నుంచి నేను డబ్బులు పంపించాల్సి వస్తుంది. ఆ భారం లేకుండా ఇక్కడే వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ జాబ్ ప్లేస్మెంట్ అక్కడ వెళ్తే అందరికీ కూడా బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో వచ్చారు. వీరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డాలస్ లో కానీ ఇంకా ఏరియాలో చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక 200-300 ట్రైనింగ్ కనుక ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే, మంచి స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేది నా ఆశ. దానికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఒక్కసారి. థ్యాంక్ యూ.